గుడ్ మార్నింగ్ ఆల్. వీకెండ్ మంచి బ్రేక్ఫాస్ట్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇందులో B12 అనేది పుష్కలంగా ఉంటుంది. ఇలా కుండలో నేను 12 అవర్స్ అనేది మనం సోక్ చేసుకోవాలి. మనకి రైస్ కొంచెం క్వాంటిటీ తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయండి. ఇది తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం B12 టాబ్లెట్స్ వేసుకోకర్లేదు. ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన ఎముకల బలానికి, బ్రెయిన్ హెల్త్ కి అండ్ హార్ట్ హెల్త్ కి, ఇమ్యూనిటీ బూస్టింగ్ కి అండ్ ఎనర్జీని ఇవ్వడానికి చాలా యూస్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మీరు బయట దొరికే చెత్తలు చెదారాలు, ఇడ్లీలు, దోశలు కొన్ని రోజులు పక్కన పెట్టండి. హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి. నేను కొంచెం రైస్ ని పాలు వేసి, ఇందులో కొంచెం పెరిగేసి, 2 పచ్చిమిర్చి వేసి నేను 12 అవర్స్ నానబెట్టుకున్నాను. అంటే పెద్దల మాట చద్దిమూట అని చిన్నప్పుడే చెప్తూ ఉండేవారు కదా. సో అవి వింటే మన అప్పుడు ఎందుకు చెప్పారు, వాళ్ళకి టెక్నాలజీ లేకపోయినా వాళ్ళు చెప్పేవారు. సో అంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనం టెక్నాలజీ వచ్చాక తెలుసుకున్నాము. ఇందులో కొంచెం ఆనియన్ తీసుకున్నాను, మంచి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి. జీరా తీసుకున్నాను, అన్ని పచ్చివే. అల్లం తీసుకున్నాను, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కొంచెం సాల్ట్. బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ ని అవాయిడ్ చేయండి. చక్కగా ఇలా కలిపేసుకుని, వాటర్ వేసుకుని, నాకు కొంచెం పలుచగా తినటం అంటే చాలా ఇష్టం. సో ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని కుండలో అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అన్నమాట. సో అందుకని కుండలో చేశాను. మీరు ఇంకా కరివేపాకు వేసుకున్నా వేసుకోవచ్చు. అంతే, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్. ఇలా తినేద్దాం. ఎంత రుచిగా ఉందో, ఈ కుండ స్మెల్ కూడా వస్తే చాలా బాగుంది. మీరందరూ కూడా ఇది ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. స్టే ఫిట్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ. చక్కగా ఇలా ఒక ముద్ద పెట్టుకుని ఉల్లిపాయ నంచుకు తినండి. ఎంత బాగుందో. ఏ బ్రేక్ఫాస్ట్ తినరు, ఇది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.